నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఐబొమ్మ బప్పం టీవీని ఇమ్మడి రవితోనే నిలిపివేయించిన పోలీసులు. కస్టడీ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నద్ధం. హైదరాబాద్ కార్ఖానాలో రెచ్చిపోయిన నేపాలీ ముఠా. యాజమానిపై దాడి చేసి 25 తులాల బంగారం, 23 లక్షలు చోరీ. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు. 3 మావోయిస్టులు మృతి. కొనసాగుతున్న కూంబింగ్. మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇసుక ట్రాక్టర్ను ఢీకొన్న కారు, 5గురు దుర్మరణం. ఉమర్ నబీ అక్రమ మార్గాల్లో 20 లక్షలు సేకరించినట్లు గుర్తింపు. హవాలా డీలర్లను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారులు. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి చేసుకున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ అక్రమ ఆర్థిక మార్గాల్లో 20 లక్షల రూపాయల నిధులను సేకరించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నగదు రూపేణా ఉమర్ నబీ నూహ్ నుంచి భారీ మొత్తంలో ఎరువులను కొని పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు తేల్చాయి. ఈ క్రమంలో పలువురు హవాలా డీలర్లను దర్యాప్తు అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా పేలుడు ఘటనలో అమోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు భావిస్తుండగా మదర్ ఆఫ్ సాతాన్ అని పిలిచే అత్యంత అస్థిర పేలుడు పదార్థాన్ని ఉపయోగించాడా అని కూడా దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ టీఏటీపీ అనే పేలుడు పదార్థం ఎలాంటి డిటోనేటర్ లేకుండా కేవలం వేడితోనే పేలిపోగలదని అధికారులు తెలిపారు. ఉమర్కు టీఏటీపీ గురించి తెలుసని భావిస్తున్నారు. అటు ఈ పేలుడు కుట్రలో భాగమైన టెర్రర్ మాడ్యూల్ను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. అటు ఎర్రకోట పేలుడు ఘటనా స్థలిలో 3 9mm క్యాట్రిడ్జ్లను ఢిల్లీ పోలీసులు తాజాగా గుర్తించారు. వాటిలో 2 క్యాట్రిడ్జ్లలో బుల్లెట్లు ఉండగా మరొకటి ఖాళీగా ఉంది. అయితే ఎలాంటి తుపాకీ దొరకకపోవడం గమనార్హం. అవి భద్రతా బలగాలకు చెందినవా లేదా బయట వ్యక్తులవా అని దర్యాప్తు చేస్తున్నారు. హర్యానా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కు కేంద్రమైన అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి మరో 2 వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ ముస్తాక్, డాక్టర్ మొహమ్మద్ అనే 2 వైద్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 2 డాక్టర్లకు ఉమర్ నబీతో పాటు మొహమ్మద్ ముస్తకీం, ముజిమ్మల్ గనాయితో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. పేలుడు జరిగినప్పుడు వీరిలో ఒకరు ఢిల్లీలోనే ఉన్నారు. పేలుళ్ల కుట్రలో వీరి భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకునేందుకు వారిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముజిమ్మల్తో సంప్రదింపులు జరిపిన 15 మంది వైద్యులు ఆచూకీలేరు. కాల్ డేటా ఆధారంగా వారితో పోలీసులు మాట్లాడడానికి ప్రయత్నిస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరోవైపు లైసెన్స్ లేకుండా ఎన్పీకే ఎరువులు అమ్మినందుకు నూహ్లో దినేష్ అలియాస్ డబ్బు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఎరువులనే 3 లక్షల రూపాయలు పెట్టి ఉగ్రవాదులు కొని పేలుడు పదార్థాలు తయారీకి వాడినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. దినేష్ కు ఉగ్రకుట్రపై సమాచారం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. పేలుడుకు ముందు రామ్లీలా మైదాన్ కు సమీపంలో ఉమర్ వెళ్లిన మసీదును దర్యాప్తు అధికారులు సందర్శించారు. ఆ రోజు వచ్చిన వారి వివరాలు సమర్పించాలని నిర్వహణ కమిటీని కోరారు. ఉమర్ వాడిన కారులో ఇంకెవరైనా ఉన్నారా, మధ్యలో ఎవరైనా వెళ్లారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. అటు యూజీసీ, ఎన్ఐఏసీ నిబంధనల ఉల్లంఘన, మోసం, ఫోర్జరీ పాల్పడినందనే ఆరోపణలపై అల్ ఫలాహ్ యూనివర్సిటీపై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. యూజీసీ, ఎన్ఐఏసీ నివేదికల ఆధారంగా కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పర్వత ప్రాంతమైన బెజ్జీతో పాటు చింటగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నక్సల్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 262 నక్సలైట్లు ఎన్కౌంటర్లలో మరణించారు. 2026 మార్చి కల్లా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో భద్రతా బలగాలు ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో క్వారీలో ఒక భాగం కూలిపోయి కొందరు కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో స్పష్టత రాలేదు. క్వారీలోని ఒక గోడ కూలడం వల్లే కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. అందులో కొంతమందిపై శిథిలాలు పడ్డాయని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న యూపీ మంత్రి సంజీవ్ కుమార్ గౌడ్ 12 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చన్నారు. బాధితులకు అండగా ఉంటామన్న ఆయన ప్రభుత్వం తరపున పరిహారం అందిస్తామని చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. గ్వాలియర్ ఝాన్సీ జాతీయ రహదారి సమీపంలోని మాల్వా కళాశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు ఇసుక ట్రాక్టర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా 5గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జవగా ట్రాక్టర్ కొంత భాగం దెబ్బతింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నీడిగొండ వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇసుక లారీని వరంగల్ డిపోకు చెందిన రాజధాని బస్సు ఢీకొట్టడంతో 2 ప్రయాణికులు మృతి చెందారు. మృతులు హనుమకొండ బాలసముద్రంకు చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన ఓం ప్రకాష్ గా గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న 6గురికి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ బప్పం టీవీని సైబర్ క్రైమ్ పోలీసులు నిలిపివేయించారు. ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్లు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతను వెనకున్నటువంటి వారిపై దృష్టి సారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను అతను కస్టడీలో తీసుకుంటే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ పైరసీ రాకెట్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొదటి నుంచి కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ జూన్ 5న ప్రారంభించారో అప్పటి నుంచి కూడా పలువురిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. మొత్తం ఇందులో మనం ఇప్పటివరకు ఈ కేసు వరకు చూసుకుంటే కనుక ఇప్పుడు ఇతను ఐబొమ్మకి సంబంధించిన దాంట్లో ఇమ్మాడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత అతని నుంచి కొన్ని వందలాది హార్డ్ డిస్క్లను స్వాధీనం చేస్తున్నారు, వాటి విశ్లేషిస్తున్నారు. అయితే నిన్న పోలీసులు మనం కాంటాక్ట్ చేసినప్పుడు పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అతని ఆధ్వర్యంలోనే దీన్ని మొత్తాన్ని క్రాష్ చేయిస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఐబొమ్మ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు పలు రాష్ట్రాల పోలీసులు వీళ్ళ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఐబొమ్మ సైట్లు అంటే ఓటీటీలో వచ్చినటువంటి సినిమా యాజ్ ఈజ్ హెచ్డీ ప్రింట్ గంటలోనే ఐబొమ్మలోకి ప్రత్యక్షం అవడంతో ఓటీటీ కంటెంట్ల యజమానులు కూడా తల్ల పట్టుకున్నటువంటి పరిస్థితి. నెట్ఫ్లిక్స్ వంటి అతిపెద్ద సంస్థలు కూడా ఈ ఐబొమ్మ బారిన పడేవి. సో వీటన్నింటినీ కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. జూన్ 5న ప్రారంభించిన తర్వాత అతను ఐబొమ్మ వేదికగానే ఒక ఛాలెంజ్ విసిరారు. తమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకి అటు నిర్మాతలకు కూడా ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ని స్వీకరించినటువంటి పోలీసులు అతన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. నేను కూకట్పల్లిలో అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కూడా తరలించారు. సో ఈ ఓవరాల్గా ఇప్పుడు ఈ పైరసీ రాకెట్ కేసులు ఇప్పటివరకు పోలీసులు పలు సెక్షన్లు అంటే ఇప్పుడు 3 విభాగాలుగా ఇప్పుడు మొత్తం అందులో ఉన్నటువంటి కీలక వ్యక్తులను అరెస్ట్ చేసినట్లయింది. మొదట వనస్థలిపురం చెందినటువంటి కిరణ్ కుమార్ అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను థియేటర్లోకి వెళ్ళి ఫోన్ పెట్టి రికార్డ్ చేసి వాటిని టెలిగ్రామ్ ద్వారా సైబర్ నేరగాళ్ళకి అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి ఆ మూవీలు పంపించడం ద్వారా వాటిని మూవీ రూల్స్లో పెడుతున్నారు థియేటర్ ప్రింట్ని. సో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర క్రిప్టో వాలెట్ నుంచి అతనికి డబ్బులు అందాయి. ఆ క్రిప్టో వాలెట్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అశ్విని కుమార్ అటువంటి మరొక కీలక నిందితుడు పేరు బయటపడింది. అశ్విని కుమార్ ముఖ్యంగా అతను బీహార్లో ఉంటూ అతను ఒక
సపరేట్ ఒక వింగ్ను ఏర్పాటు చేసుకొని అతని ఇంట్లోనే ఒక సర్వర్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏవైతే మూవీలు థియేటర్కి వెళ్తాయి, రిలీజ్ అయ్యి సిద్ధంగా ఉన్నటువంటి సినిమాలు కొన్ని యూఎఫ్ఓ అండ్ క్యూబ్కు సంబంధించినటువంటి వాటి దగ్గర ఉంటాయి. అవి మాత్రమే పలు థియేటర్లో శాటిలైట్ నుంచి సినిమాని ఎయిర్ చేస్తుంటాయి. సో వాటిని థియేటర్ రిలీజ్ కంటే ముందే వాటి సర్వర్ని వాటి లాక్లని హ్యాక్ చేసి ఆ కంటెంట్ని ఐబొమ్మలో పెట్టేటువంటి అశ్విని కుమార్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒప్పందం ప్రకారం ఓటీటీలోకి ఆ సినిమాకి దాంట్లోకి వస్తుంది, ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను ఐబొమ్మలో యాస్టీజ్గా హెచ్డీ ప్రింట్ అందులో ఉంటుంది. సో వెంటనే రిలీజ్ అయిన వెంటనే ఆ గంటలోనే ఆ మూవీ ఉండడంతో దీని మీద కూడా దృష్టి సారించారు. వరుసగా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఐబొమ్మ మీద దృష్టి సారించారు. సో ఇప్పుడు మొత్తం ఇతని అరెస్ట్ తోటి ఓవరాల్గా పైరసీ రాకెట్లో చాలా పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పాలి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటి వరకు ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి మూవీ రోజులో పెట్టే థియేటర్లో రికార్డ్ చేయడం, తర్వాత ఆల్రెడీ మీడియా హౌస్లో ఏదైతే ఉన్నాయి క్యూబ్ యూఎఫ్ఓని హ్యాక్ చేసి అందులో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి పైరసీ సైట్లలో పెట్టడం, తర్వాత ఇప్పుడు ఐబొమ్మకి సంబంధించినటువంటి దాంట్లో పెట్టడం. సో ఎప్పుడైతే ఈ ఐబొమ్మకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఐబొమ్మ స్వరూపం మార్చుకొని బప్పం టీవీగా మారింది. బప్పం టీవీ ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత బప్పం టీవీ అని క్లిక్ చేయని ఐబొమ్మకి రీడైరెక్ట్ అయ్యి అందులో సినిమాలు ప్లే అవుతుంటాయి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత సినిమా ప్లే అవ్వదు, ఫస్ట్ క్లిక్ అయిన తర్వాత అది నెక్స్ట్ బెట్టింగ్ సైట్లకి రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తేనే సినిమా ప్లే అవుతుంది. ఇలా మధ్య మధ్యలో యాడ్స్ ప్లే చేస్తారు. ఓవరాల్గా ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి కంటెంట్లని ఓటీటీలో బెట్టింగ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు దీన్ని మొత్తం మొబిలైజ్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు. ఈ బెట్టింగ్ సైట్లకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్ వెబ్సైట్లకు సంబంధించిన వాళ్ళు ఈ సినిమాలని ఆన్లైన్లో పెట్టి, అంటే యువతకి ఎక్కువగా ఆకర్షణీయంగా ఎక్కువగా దగ్గరగా ఉండే ఈ సినిమాలు కాబట్టి సినిమాల దగ్గర నుంచే సినిమాలు చూస్తున్న కానీ బెట్టింగ్ యాప్స్ కనుక వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా వాటి దగ్గర నుంచి మనీ కాజేయచ్చు అనేటువంటి దురుద్దేశంతోనే ఇటువంటి వాటిని సినిమా కంటెంట్ వినియోగించుకుంటున్నారు. ఎవరైతే ఈ సినిమాని పైరసీ చేసి ఇస్తారో వాళ్ళకి, ఆ పైరసీ చేసి ఇచ్చిన వాళ్ళకి కోట్ల రూపాయల్లో క్రిప్టో కరెన్సీలో విదేశాల నుంచి వీళ్ళ అకౌంట్లో పడుతుంది. సో ఇదే విధంగానే ఇమ్మాడి రవి కూడా పలు ఖాతాల్లో ఆయన క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో పడింది. సో అతని వ్యాలెట్లోనే క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ని కూడా ఎక్స్ట్రా చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలో 3 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. అతని దగ్గర కొన్ని వందల హార్డ్ డిస్కులు, కొన్ని సినిమాకి సంబంధించినటువంటి ప్రింట్లు, కొన్ని ఈ సర్వర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు కూడా అందులో ఉన్నట్లుగా గుర్తించారు. అతని ల్యాప్టాప్లు కూడా గుర్తించారు. అతన్ని రేపు కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత, కస్టడీ తీసుకున్న తర్వాత విచారిస్తే పలు కీలక విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. సో ఓవరాల్గా పలు రాష్ట్రాలు, ఈ కేవలం తెలంగాణనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇటు ఉత్తరాదిన ఉన్నటువంటి మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఐబొమ్మకి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ చాలా తలనొప్పిగా మారింది. పలు ప్రొడ్యూసర్లకు ఇప్పటి వరకు దర్యాప్తులో వాళ్ళు దర్శక నిర్మాతలు వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఇప్పటి వరకు పలు ఏళ్లుగా 22,000 కోట్ల రూపాయలు పైరసీ వల్ల సినిమా విభాగానికి నష్టం వస్తుంది, ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం అవుతుందని వాళ్ళు గుర్తించారు. సో దీని మీద ఎప్పటి నుంచో పలు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సవాల్ను స్వీకరించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని నుంచి దాదాపు నిన్న అతని సమక్షంలోనే అతని దగ్గర లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు తీసుకొని ఈ సర్వర్ మొత్తాన్ని క్రాష్ చేశారు. ప్రస్తుతం మనం ఈ ఐబొమ్మకి సంబంధించినటువంటి సర్వర్ ఓపెన్ అవ్వడం లేదు. మొత్తం గతంలో కూడా ఇదే విధంగా బప్పం టీవీ అనేటువంటి సైట్ని మనం ఒకసారి దీంట్లో కనుక ఒకసారి చూస్తే బప్పం టీవీ అని కొడితే సో ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ అవ్వకుండా దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్. ఇది నిన్న రాత్రే మొత్తం అతని దగ్గర తీసుకున్నటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ల ద్వారా మొత్తాన్ని దీన్ని క్రాష్ చేశారు. ఇందులో ఉన్నటువంటి డేటాను కూడా డిలీట్ చేసినటువంటి సమాచారం. సో ఇదొక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అతను గతంలో పనిచేసినటువంటి సివి ఆనంద్ కూడా ఈ కమిషనర్గా ఉన్నారు. అతని మొదటి నుంచి కూడా ఈ కేసును చూస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా జూన్ 5 నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆయన ఈ కేసును చూస్తూ వచ్చారు. కొద్దిసేపటి క్రితం అతను కూడా ట్వీట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కష్టపడి కీలకమైనటువంటి వ్యక్తిని ఇప్పటివరకు వెతుకుతూ చివరికి అతను కూడా పట్టుకున్నందుకు ఆ విభాగాలకి సైబర్ క్రైమ్ డీసీపీ, ఇతర పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులకి ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు దీని మీద ఈ
ఇతను ఇమ్మడి రవికి సంబంధించినటువంటి వివరాలు రేపు హైదరాబాద్ సిపి సజ్జనార్ పోలీసులకి మొత్తం మీడియాకి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలని భావిస్తున్నారు. ఓవరాల్గా ఇది హైదరాబాద్ పోలీసులు చేసినటువంటి కీలకమైనటువంటి బ్రేక్ త్రూ అని రేపు మీడియాకి పూర్తి వివరాలు, ఇతని బ్యాక్గ్రౌండ్, ఇతను చదువుకున్నట్టు వివరాలు, అతను గతంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా రన్ చేసినట్టుగా గుర్తించారు. సో ఇలా ఏ విధంగా ఎందుకు మారాడు, ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనే కీలక వివరాలు తెలిపేందుకు రేపు పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్న ఇమ్మడి రవి సవాల్ను స్వీకరించి అతడితోనే వెబ్సైట్ను క్లోజ్ చేయించిన పోలీసులకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిబి ఆనంద్ అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం జూన్ 5 నుంచి పోలీసులు రేయింబవళ్లు కష్టపడ్డారని తెలిపారు. పైరసీ రాకెట్లో ఉన్న కీలక నిందితులందరినీ అరెస్టు చేసినట్లు సిబి ఆనంద్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ ముఠా భారీ చోరీకి పాల్పడింది. దాదాపు 50 లక్షల విలువైన నగదు, బంగారు నగలు అపహరించుకుని పరారైంది. స్థానిక గన్ రాక్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న కెప్టెన్ గిరి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. 2 ఏళ్లుగా కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న 2 నేపాలీ దంపతులు పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దంపతులిద్దరూ మరో 4గురితో కలిసి చోరీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు. సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్లు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి కర్రలతో దాడి చేసి 25 తులాల బంగారం, 23 లక్షల నగదు అపహరించే పరారయ్యారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఫ్యాన్సీ నెంబర్ల ధరలను రవాణా శాఖ భారీగా పెంచేసింది. ఫ్యాన్సీ నెంబర్ల ధరలను సవరిస్తూ రవాణా శాఖ జీవో నెంబర్ 77ను విడుదల చేసింది. గతంలో ఉన్న ఫ్యాన్సీ నెంబర్ల ధరలతో పోల్చితే ప్రస్తుతం 3 రెట్లు పెంచింది. ఆ రోజు కొనసాగుతున్న నెంబర్కు ఉన్న ధరను సైతం రెండింతలు చేసింది. గతంలో 5 కేటగిరీలు ఉంటే ప్రస్తుతం వాటిని 6 కేటగిరీలుగా మార్చింది. పెంచిన నెంబర్ల ధరలతో రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరనుంది. పెళ్లి రోజు, పుట్టినరోజు, అదృష్ట సంఖ్య, ప్రత్యేక తేదీలకు సంబంధించిన నెంబర్లను పెట్టుకునేందుకు వాహనదారులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఫ్యాన్సీ నెంబర్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాటి ధరలను భారీగా పెంచింది. గతంలో ఉన్న ధరలతో పోల్చితే 3 పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి సవరించిన ధరల ప్రకారమే ఫ్యాన్సీ నంబర్లను కేటాయించనున్నట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రకటించారు. సవరించిన రిజర్వేషన్ నెంబర్ల కోసం www.transport.telangana.gov.in లో అవసరమైన ఫీజును ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చెల్లించొచ్చని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల తర్వాత వాహనదారులు వేసిన బిడ్లను ఓపెన్ చేసి ఎక్కువ బిడ్ చెల్లించిన వారికి ఆయా నెంబర్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. నెంబర్ కేటాయించిన 15 రోజుల్లోపు వాహనాన్ని తీసుకొచ్చి చూపించాల్సి ఉంటుంది. లేకుంటే ఆ నెంబర్ను రద్దు చేసి అదే నెంబర్కు తిరిగి రీనోటిఫికేషన్ ఇస్తారు. తుది నిర్ణయం మాత్రం రవాణా శాఖ కమిషనర్కే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరెంటు నెంబర్కు గతంలో 1000 రూపాయలుంటే ప్రస్తుతం దాన్ని 2000కు పెంచింది. రిజర్వేషన్ కాని నెంబర్లకు గతంలో 5000 రూపాయలుంటే మరో 1000 రూపాయలు పెంచి 6000 రూపాయలు చేసింది. కేటగిరీ నెంబర్ 1లో 9999 నెంబర్కు 1,00,000 ప్రారంభ ధర చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 19999999 నెంబర్లకు రవాణా శాఖ కేవలం 50,000 వసూలు చేసేది. ఇప్పుడు ఏకంగా 1,00,000 రూపాయలు అదనంగా పెంచేసింది. ఈ సిరీస్ లో ఒక్క 9999 నెంబర్ మాత్రమే ఉంచి మిగతా వాటిని 2వ కేటగిరీలోకి చేర్చింది. ఇక 2వ కేటగిరీలో 196666 నెంబర్లకు 1,00,000 రూపాయల ప్రారంభ ధర చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 19 నెంబర్లకు 50,000 ఉండగా ప్రస్తుతం దాన్ని 1,00,000 రూపాయలకు అంటే రెండింతలు చేసింది. 6666 నెంబర్కు గతంలో 30,000 ఉండగా ప్రస్తుతం 1,00,000 రూపాయలు పెంచేసింది. కేటగిరీ నెంబర్ 3లో 999999 3333 4444 5555 7777 నంబర్లకు 50,000 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ నెంబర్లు కావాలంటే 30,000 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అదనంగా మరో 20,000 పెంచింది. కేటగిరీ 4, 5, 6 వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ 6 కేటగిరీలకు చెందని నెంబర్లకు 6,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కేటగిరీలకు చెందిన ద్విచక్ర వాహనాలకు మాత్రం 3,000 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ రోజు కొనసాగుతున్న నెంబర్, కరెంటు నెంబర్ కోసం 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా పాడేరు మండలం వంచంగి మేఘాలకొండ పర్యాటకులతో కిటకిటలాడింది. ఆదివారం కావటంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో యాత్రికులు పర్వత శిఖరాలను చేరి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నారు. ఉదయపు వేళలో మేఘాలు ఆవరించి ఉన్న కొండలపై నుంచి వస్తున్న ఉషోదయ కిరణాలు చూసి పర్యాటకులు తన్మయత్వం పొందారు. పొగమంచు తెరల మధ్య కైలాస శిఖర అందాలు చూస్తూ ఆకాశ వీధిలో పయనిస్తున్న అనుభూతిని పర్యాటకులు పొందుతున్నారు.